ఇవాళ వీడియో ఏందంటే నేను స్క్రీన్‌లో ఒకటి చూసాను కదా! ఇది నేను 3డీ చేశాను. ఎందుకంటే నాకు సాంగ్ నచ్చింది. అందుకే చేశాను. ఒకసారి డెమో చూడండి. మీకు గూడా నచ్చుతుంది అనుకున్నాను. నచ్చకపోతే నేనేం చేయలేను. సారీ ఏమనుకోవద్దు. ఇప్పుడు డెమో వీడియో చూడండి. నరసింహారావు ఛానల్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చెప్పాను మీరు డెమో వీడియో చూసారు కదా! నేను కొంచెం కాపీరైట్ వాయిస్ వల్ల మ్యూట్‌లో పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. మీకు 2 మినిట్స్ టైం ఉంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నేను అప్‌లోడ్ చేశాను. వీలుంటే చూడండి. ఓకేనా. ఇప్పుడు టిప్స్ ఇచ్చాను నేను. ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్నైతే మీరు ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఓపెన్ చేసుకున్న ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌కి ఎవరైనా కొత్తోళ్ళొస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లా అడుగుతున్నాను ఏమనుకోద్దు మీరు. ఎందుకంటే మీరు మర్చిపోతారని అంతకు మించి ఏం లేదు. ఓకేనా. చిన్న లైక్ కూడా చేయండి. ఓకేనా. ఇది చెప్పాలి నేను ఒకటి చెప్పాలి. ఇది మా ఫ్రెండ్ చేసింది ముందే చెప్తున్నాను. నేను చేసిందైతే కాదు. నాకు కొంచెం టైం లేకుండే. ఆయన చెప్పిండు కొంచెం పెట్టమని అందుకే చేస్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా. మీకు నచ్చితే బెటరే. నేను ఫాంట్ ఇస్తాను డెఫినిట్‌గా ఫాంట్ యాడ్ చేసుకోండి. ఈ ఫాంట్ నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఈ ఫాంటే పెట్టాను. ఆయన వేరే ఫాంట్ పెట్టండి. ఓకేనా. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ మీద క్లిక్ చేసి మనం కెమెరా ఆన్ చేసుకుందాం. కెమెరా అయితే ఆన్ అయిపోతే 3డీ కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఫోటో డిలీట్ చేద్దాం మనం. డిలీట్ చేసేసినా కదా! నేను మీకు ఫోటో రూమ్ యాప్ కావాలంటే నేను ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంది. మీరు అక్కడి నుంచి ఫోటో రూమ్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం చేశారంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. నేను ఒక పీఎన్‌జీ యాడ్ చేశాను. ఏదో ఒకటి. నా దగ్గర ఏమున్నాయి పీఎన్‌జీస్. నా దగ్గర అయితే ఏం లేవు. నేను తీసుకోలేదు. ఇదే పీఎన్‌జీ యాడ్ చేశాను. కానీ ఎండ్ వరకు జరిపేసుకుందాం మనం. మొత్తం ఎండ్ వరకు జరుపుకోండి. జరుపుకోవాలంటే ఇది ఓకేనా. ఇక్కడ మొత్తం ఫోటో వచ్చేస్తది. వచ్చేసింది కదా! బాగా సెట్ అయిపోయింది చూసిందా. ఫోటో వేరే లెవెల్ సెట్ అయిపోయింది. వాయిస్ కూడా ఒక వేరే లెవెల్ సెట్ అయితది. ఒకసారి మీరు చూడండి. ఇగో ఫోటో అటు ఇటు వెళ్ళిపోతే కొంచెం కెమెరాని అడ్జస్ట్ చేసుకోండి. అంతకు మించి ఏం లేదు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది. ఫాంట్ మాత్రం డెఫినిట్‌గా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫాంట్ కూడా చెప్తాను. మళ్ళీ మీరు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకున్నాకనే ప్రాజెక్ట్ జోలికెళ్ళండి మీరు. ఓకేనా. ఎందుకంటే నేను మీ ఫోన్ కొంచెం 3డీ ఫోన్ ఏమంటారు మనం 3 ర్యామ్ తక్కువ ఉందనుకో ఎలైట్ మోషన్ యాప్ కదా! ఊపేస్తది ఫోన్. ఎందుకంటే నేను కూడా పెయిన్ అనుభవించిన. అందుకే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ యాడ్ చేసుకున్నాకనే మీరైతే చేసుకోవాలి. ఒక్క నిమిషం నేను ఫాంట్ 2 యాడ్ చేస్తాను. ఇక్కడ ఎడిట్ ఫాంట్ ఉంది. ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే నేను ఫాంట్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఇక్కడ వీసా ఫాంట్ ఉంది. ఇక్కడ నుంచి క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే ఇలా వస్తది. నేను డౌన్లోడ్ చేశా కదా! ఇగో ఇట్లా వస్తది. ఓకేనా. డెఫినిట్‌గా అట్లనే వస్తది. అది డౌన్లోడ్ ఎలా చేయాలంటే ఒక వీడియో ఉంది. డెఫినిట్‌గా ఇస్తాను చూడండి. ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది మీకు. మీకు మొత్తం అర్థమైంది అనుకున్నాను. మీకు అర్థమైతే చాలా అంతకు మించి ఏం లేదు. పైన షేర్ మీద క్లిక్ చేసి కొంచెం బెటర్ క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.